వెల్కమ్ టు ఛానల్ 18 చూస్తూనే ఉండండి మా ఛానల్ 18 న్యూస్. 48వ డివిజన్ 49వ ఎన్నికల పర్యటనలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వై సుజనా చౌదరి ఎన్నికల్లో నేనెప్పుడు పోటీ చేయలేదు, కానీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ప్రజల దగ్గరకు వెళ్తుంటే ఆదరణ బ్రహ్మరథాలు పడుతున్నారు. ప్రజలు ఒక్క సమస్యలు కూడా తెలుసుకుంటూ ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో అన్ని గుర్తించి సమస్యలను పరిష్కారం చేస్తానని నా ప్రియమైన ప్రజలకి వై సుజనా చౌదరి నన్ను గెలిపించండి, నాతో పని చేయించుకోండి అని అన్నారు. 48వ డివిజన్ లో 49 పర్యటనలో నూతనంగా పార్టీ చేరికలు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు మాజీ మంత్రివర్యులు ఉమ్మడి అభ్యర్థి వై సుజనా చౌదరి, అడ్డూరి శ్రీరాము, నాగుల్ మీరా, ఎంకే వీరు ఆధ్వర్యంలో 49 డివిజన్లు వైసీపీ నాయకులు పల్లిపోగు ప్రసాద్ భారీగా టీడీపీలోకి చేరారు. వారితో పాటు 100 మంది నాయకులు, కార్యకర్తలు టీడీపీ కండువా కప్పి అభ్యర్థి వై సుజనా చౌదరి వారు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పీవీష్ దేశాయ్, బీజేపీ నాయకులు పైలా సోమనాయుడు, 48వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు పేరాబత్తుల రమణ, బీజేపీ అధ్యక్షుడు దేవిని హరిప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకుడు, బీజేపీ సీనియర్ నాయకులు, జనసేన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సుజనా చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కేసినేని చిన్ని శివనాథ్ గారు 48, 49 డివిజన్లో ఇంటింటికి వెళ్ళి మరి ప్రజల ఆశీర్వాదం తీసుకోవటం, వారి పర్యటనలో అట్టడుగు వర్గాలు, అణగారిన వర్గాలు బ్రహ్మరథను పట్టినటువంటి నేపథ్యం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రజల ఆశీస్సులతోటి సుజనా చౌదరి గారు కమలం గుర్తుపైన, కేసినేని చిన్ని సైకిల్ గుర్తుపైన ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ రాబోతా ఉన్నదనేటువంటి సంకేతాలు ఉన్నాయి. ఈ రోజు 49వ డివిజన్ లో ప్రసాద్, పల్లిపోగు ప్రసాద్ ఈ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో మన నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలనేటువంటి ఆకాంక్షతో చిన్ని పార్టీలో చేరినటువంటి ప్రసాద్ను స్నేహితులకు హృదయపూర్వకమైనటువంటి తెలుగుదేశం పార్టీ స్వాగతం పలుకుతా ఉన్నది, సుస్వాగతం. గతంలో 49వ డివిజన్ లో 2014లో 2019లో కొంత మైనస్ ను ఈ రోజు అమిత ఉత్సాహం తోటి తెలుగుదేశం పార్టీలో ప్రసాద్, ఇక్కడ అడుగు వెంకన్న డివిజన్ అధ్యక్షుడు, కత్తి డేవిడ్, ఇలాగ అనేక మంది పార్టీకి శక్తిగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది, వాళ్ళ మీద మాకు నమ్మకం ఉంది. 100% ఈ డివిజన్లో 100% ఇద్దరు అభ్యర్థులకు మెజార్టీ ఖచ్చితంగా. ఇదే ప్రజలపేట ప్రాంతంలో మరి గత 25 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు చేశాం. ఇక్కడ అణగారినటువంటి వర్గాలతో దగ్గరగా ఉన్నాం. మేమందరం మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, ఇవాళ పశ్చిమ నియోజకవర్గానికి మంచి అభ్యర్థి ఇచ్చారు. కొంతమంది అంటున్నారు లోకలు, నాన్ లోకల్ అని. ఆ పిచ్చి మూకకి ఒకటే చెప్తా ఉన్నాను, సుజనా చౌదరి గారు కృష్ణా జిల్లా వాసి, విజయవాడలో పెరిగారు, విజయవాడలో చదువుకున్నారు, విజయవాడ మీద అవగాహన పూర్తిగా ఉన్నది. ఈ రోజు పశ్చిమ నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థ బాగుపరచడానికి కేంద్రం నుంచి 500 కోట్ల రూపాయలు ఇప్పించింది సుజనా చౌదరి గారు. వాళ్ళ నైజాం గేట్ డ్రైను దాదాపు 8 కోట్లు పెట్టి బాగు చేసింది ఆనాడు సుజనా చౌదరి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి టిట్కో ఇల్లు కేటాయించింది ఆనాడు కేంద్రంలో సుజనా చౌదరి గారు మంత్రిగా ఉన్నప్పుడు. కాబట్టి సుజనా చౌదరి గారు పరోక్ష రాజకీయాల్లో 2 సార్లు రాజ్యసభగా, 3.5 ఏళ్లు కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రోజున ప్రజా జీవితంలోకి వచ్చారు, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అది కూడా అట్టడుగు వర్గాలు, పేద వర్గాలు ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు.
ఎందుకంటే ఇక్కడ పేద వర్గాలకు సేవ చేయాలి. ఈ కొండలో తిరుగుతున్నప్పుడు ఆయన ముఖంలో ఆవేదన కనపడింది. నేను అడిగాను, ఏం సార్ ఆలోచిస్తున్నారు మీరు అని అడిగాను నేను. అంటే ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నారా? స్వాతంత్రం వచ్చేంత కాలమైనా ఈ కొండ ప్రాంతాల్లో ఈ సమస్యలు, ఈ డ్రైనేజీ పరిస్థితి ఏంటి, ఈ మెట్లు పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా ప్రజల ఆశీస్సులతో నాకు అవకాశం ఇస్తే ఈ 5 ఏళ్ల పాటు 175 నియోజకవర్గాల్లో పశ్చిమ నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానానికి తీసుకువెళ్తాననేటువంటి ఆకాంక్షతో ఉన్నారు. ప్రజలు ఆశీర్వదించండి నిండు హృదయం. ఎందుకంటే నేను గాని, కొత్త వెంకన్న గారు గాని, బేగ్ గాని ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో అడ్డూరు శ్రీరామ్ గారు బీజేపీ అధ్యక్షులు ఉన్నారు. మేమందరం కూడా సుజనా చౌదరి గారికి సీట్ వస్తే మాకు వచ్చినట్లుగా తిరుగుతా ఉన్నాం. మేము ఎండలో కష్టపడతా ఉన్నాం. ఎందుకంటే దానికి కారణం పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి కావాలి. ఈ కొండ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కావాలి. ఈయన నరేంద్ర మోడీ గారితో మాట్లాడి చేయించగలిగిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు అత్యంత ఆప్తుడు. కేంద్రంతోనూ రాష్ట్రంతోనూ నియోజకవర్గం కావాల్సినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగిన సత్తా కలిగినటువంటి నాయకుడు సుజనా చౌదరి గారు. అలాగే కేసినేని చిన్ని శివనాథ్ గారు గత 3.5 ఏళ్లుగా పేద వర్గాల మధ్యలో ఉంటూ పేద వర్గాలకు సేవ చేస్తూ అన్నా క్యాంటీన్లు పెడుతూ ఇవాళ అనేక మందికి ఇస్త్రీ పెట్టెలు గాని, కుట్టు మిషన్లు గాని, తోపుడు పనులు గాని, చీరలు గాని, మెడికల్ క్యాంపులు గాని ఇవాళ అట్టడుగు వర్గాలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు చేసిన చిన్నవాడైనటువంటి చిన్నిని కూడా హృదయపూర్వకంగా ఆశీర్వదించండి. ఒక ఓటు కమలం పైన ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఒక ఓటు కమలం పైన, ఒక ఓటు సైకిల్ పైన చిన్నీని ఢిల్లీకి పంపించాలి. ఆ ఢిల్లీలో కూడా సుజనా చౌదరి గారి ఎంట పెట్టుకొని మనకు రావాల్సినటువంటి కార్యక్రమాలు చేయించగలడు. సుజనా చౌదరి గారిని అమరావతిలో ఉన్నటువంటి అసెంబ్లీకి ఖచ్చితంగా మనం పంపించవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉన్న డివిజన్ నాయకుల పేర్లు అందరికీ చెప్పలేకపోవచ్చు. బ్రహ్మాండమైన బలంగా ఉంది. ఈ రోజున నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ డివిజన్ లో కొద్దిగా మాకు మైనస్ వస్తుందనేటువంటి బాధ పోయింది. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరి నాయకత్వంలో ఈ డివిజన్ లో మెజారిటీ రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటాం. పశ్చిమ నియోజకవర్గం టీడీపీ జనసేన బలపరిచిన అభ్యర్థి బీజేపీ అసెంబ్లీ శాసనసభ్యులుగా నిలబడుతున్న మా కేంద్ర మంత్రివర్యులు, మాజీ కేంద్ర మంత్రివర్యులు సుజనా చౌదరి గారు, అలాగే మా యొక్క పోలీస్ ఈరోజు 48, 49 డివిజన్లో పర్యటన చేయడం జరిగింది. డివిజన్ లో ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పట్టించారు. ఈరోజు మా సోదరులు పల్లిపోగు ఈరోజు 49వ డివిజన్ లో వైసీపీ జెండా ఎత్తేశారు. తెలుగుదేశం పార్టీని ఇక్కడ మెజారిటీ వచ్చే విధంగా అందరూ కూడా తెలుగుదేశం పార్టీతో చేరడం మేమందరూ కూడా స్వాగతిస్తున్నాం. మీరందరికీ ఒకటి చెప్తా ఉన్నాం, సుజనా చౌదరి ఆయన చదువుకున్న విద్య, ఆయన చేసే వ్యాపారం ఏదైనా సరే ఆయన సంఘ సేవ అందుబాటులో ఉండే వ్యక్తి, ప్రజలకు సేవ చేయాలనే తాత్పర్యం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి మన పశ్చిమ నియోజకవర్గానికి రావడం, దళిత సోదరులు మీరు అందరూ గుర్తుపెట్టుకొని మీ మీద దాడులు కదా ఐదు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తీసుకున్నారు, అక్కడ నరేంద్ర మోడీ గారు తీసుకుంటారని చెప్పి మరి ఈ యొక్క పేటలో ఉన్న సమస్యలు కూడా అందరి జీవితాలు. ఈరోజు ముఖ్యంగా పల్లెపోగు ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వటం, మీరా గారు, బేగ్ గారు తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో చాలా సంతోషంగా ఉంది. నేను ప్రసాద్ గారి ఫాలోయింగ్ చూస్తూ ఉంటే ఆయన ఇందాక అన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ 49 డివిజన్లో ఫస్ట్ బద్దలు కొట్టబోతా ఉన్నాం అని. ఈ బద్దలు ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గంలోనూ బద్దలు కొట్టబోతా ఉంటారు. ఇక్కడ మొదలైంది ఎక్కడ ఆగదు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు దళితులకి ఎంత అన్యాయం చేశారు, దళితులకి ఎంత దారుణంగా ఈ 5 సంవత్సరాల్లో జరిగినాయని మీరందరూ ఓపిక పట్టుకొని దళితులందరూ కూడా కడుపులో ఉంచుకొని ఈ 5 సంవత్సరాలు జీవితాలు గడిపారు. అయితే ఇక్కడ మౌలిక సదుపాయాలు ఇందాక మీరా గారు చెప్పినట్లు చూస్తూ ఉంటే ఈ దుర్భర పరిస్థితి, బెజవాడ ఎప్పుడూ కూడా రాజకీయాలకి రాజధాని, అన్నిటికీ సినిమాలకి రాజధాని అన్నారు. కానీ ఇక్కడ జీవన ప్రమాణాలు చూస్తుంటే మాత్రం నాకు మనసు కలిచివేసింది యాక్చువల్గా. ఇంత ఈ పరిస్థితుల్లో మన తోటి మానవులు ఉన్నారా అని. అయితే ఇక్కడ ఈ ఎర్రకట్ట నుంచి ఒక ఫ్లైఓవర్ ఇవన్నీ కూడా ప్రణాళిక వేస్తా ఉన్నాం. వేసాక మీ అందరికి కూడా చూపెట్టి ఎలక్షన్ ముందే చూపెడతాం, వీలైనంత వరకు చూపెట్టినాక మీ అందరి సహకారంతో, భగవంతుడి ఆశీస్సులతో
నేను చిన్ని గారు కమలం సైకిల్ సైకిల్ కమలం మీరు వేయటమే కాదు మన బంధుమిత్ర వర్గాలకు అందరికీ కూడా చెప్పి అటు నుంచి మొత్తం ప్రజాస్వామ్యం యొక్క బ్యూటీ ఏమిటి, భిన్నాభిప్రాయాల నుంచి ఏకాభిప్రాయం తీసుకురావటమే. ఇక్కడ ఉన్న నాయకులు ప్రసాద్ గారు కానీ డేవిడ్ గారు కానీ ఎంతో మంది ఉన్నారు, వెంకన్న గారు కానీ అందరూ ఈ నాయకుల పేర్లు ఇప్పుడు సమయభావంతో నేను చెప్పలేకపోవచ్చు, కానీ అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో చేస్తా ఉన్నారు. అందరూ నా మనం ఏంటంటే అందరూ కలిసి కట్టుగా ఈ డివిజనే కాదు పక్క డివిజన్ వాళ్ళకి కూడా చెప్పి మరి మంచి బల్లా గుద్దినట్లు గట్టి మెజారిటీ తెప్పించగలరని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరి ఆయురైశ్వర్యాలు బాగా ఉండాలని కోరుకుంటూ, నాకు భగవంతుడు ఈ ప్రజాసేవ అంటే నేను 12 సంవత్సరాలు రాజ్యసభలో చేశాను, అది కూడా ప్రజాసేవే. కానీ ఈ ప్రత్యక్ష రాజకీయాల్లో ఈ ప్రజలతో ఈ విధంగా మమేకం అయ్యే అవకాశం కల్పించినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి, నడ్డా గారి మద్దతు, పార్టీలు ఎలా ఉన్నా పార్టీల మద్దతు అందరూ కలిసి ఇవ్వటం వలన నాకు అవకాశం వచ్చింది. ఈ దళితులు అందరితో కూడా కలిసిమెలిసి ఈ విధంగా చేయటం అనేది మానవత్వానికి నిదర్శనం అని నేను ఇంకో రోజు మీ అందరి ముందు చెప్తా ఉన్నాను. ఈ పసుపుమయం మరి మేము చంద్రబాబు నాయుడు గారికి కానుకగా మేమందరం వైసీపీ నుంచి మరి కంచుకోట అయినటువంటి ఈ యొక్క 49వ డివిజన్ని పెద్దలు కొడుతూ మరి మేము నాతోటి మిత్రులందరూ కూడా టీడీపీలో చేరుతున్నాం. అటు కేంద్రంలో మంత్రిగాను చిన్ని గారిని, ఇటు రాష్ట్రంలోనూ సుజనా చౌదరి గారిని ఉప ముఖ్యమంత్రి మంత్రిగాను చేయటమే మా ధ్యేయంగా మేము నిలబడతా ఉన్నాం. నాకు తెలుగుదేశానికి జనసేనకి మరి బలపరిచినటువంటి అభ్యర్థి మరి సుజనా చౌదరి గారిని ఆ స్థాయికి మేము చూడాలని ఆశపడతా ఉన్నాం. మేము మీరా గారి సమక్షంలో మరి అలాగే కొండన్న, అలాగే బేగ్ గారు, మరి అలాగే అన్న శ్రీరామ్ గారు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చేరొచ్చినటువంటి మాకు బడుగు వెంకన్న డివిజన్ అధ్యక్షులు, అలాగే చేరర్ నాతో పాటు పెద్దలు, మా చర్చి సంఘ పెద్దలు, మరి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, మరి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఈ రోజున మరి టీడీపీలో చేరడానికి ఎంతో ఆసక్తిగా యువకుడు, ఉత్సాహవంతుడు తమ్ముడు మరి బలపరచాలన్న ఉద్దేశంతో నా తోటి స్నేహితులు కూడా వైసీపీలోంచి దాదాపుగా 50-60 మంది పైచిలకు చేరారు ఈ రోజున డివిజన్ లో. మరి నా మిత్రుడు డేవిడ్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ పశ్చిమ నియోజకవర్గం నుంచి మేము ఈ యొక్క 49వ డివిజన్ నుంచి సుజనా చౌదరి గారికి అలాగే చిన్ని గారికి తీసుకొస్తామని మనస్ఫూర్తిగా ఈ యొక్క మీడియా మిత్రుల సమక్షంలో తెలియజేస్తా ఉన్నాను. నా పేరు పల్లికో ప్రసాద్.